కారు డొక్కు అయిపోయింది, కారు గీరనూడినాయి, కారును షెడ్డు పంపిన ఎవడు రిపేర్ చేసేటువంటి పరిస్థితి లేదు. అలాంటి మీ కారు మా బండిని ఢీకొట్టేటువంటి ఒక ప్రసక్తే లేదన్నటువంటి విషయాన్ని ఈరోజు గ్రహిస్తే బాగుంటుంది. తెలంగాణలో సామెత ఉన్నది, అత్తకాలం కొన్ని రోజులు అయితే కోడల కాలం కొన్ని రోజులు. ఈ విషయాన్ని కొంతమంది అత్యుత్సాహ ప్రదర్శిస్తున్నటువంటి పోలీసులు గ్రహిస్తే బాగుంటుంది. పోలీసులన్నా పోలీసు వ్యవస్థ అన్నా మా గౌరవం. బార్డర్లో ఉన్నటువంటి సైనికులకు కానీ లేకపోతే మన మధ్య సమాజంలో ఉన్నటువంటి పోలీసులకు కానీ ఏమైనా ముప్పు వస్తే మొట్టమొదట స్పందించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. వాళ్లకు మద్దతుగా నిలబడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ ఈరోజు కొంతమంది చీడ పురుగుల వల్ల ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్కే తలవంపులు వచ్చేటువంటి విధంగా ఈరోజు కొంతమంది వివరిస్తా ఉన్నారు. నేను అందరు పోలీసులను తప్పు పట్టడం లేదు. తెలంగాణ పోలీసులు నిజమైనటువంటి హీరోలు, నిక్కచ్చిగా వివరిస్తారు. కానీ కొంతమంది పోలీస్ అధికారులు మాత్రం ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి ఊడిగం చేసేటువంటి ఒక పరిస్థితి తీసుకొస్తున్నారు. వీళ్ళు టీహెచ్ పోలీసులే అసలు టీఆర్ఎస్ పోలీసులే అర్థం కాకుండా వివరిస్తా ఉన్నారు. మీకు కాకి బట్టలు వేసుకోవడం కంటే కల్వకుంట్లో కుటుంబానికి ఊడిగం చేస్తేనే బాగుంటుంది అని అనిపిస్తే మీరు గౌరవప్రదంగా మీరు కాకి బట్టలు విప్పొచ్చు. మీరు గౌరవప్రదంగా కాకి బట్టలు విప్పొచ్చు. మంచిగా పింకు బట్టలు వేసుకోండి. మంచిగా ఫామ్ హౌస్ చుట్టూ ప్రదక్షిణలు చేయండి. ఈ పింకు బట్టలు వేసుకొని ఫామ్ హౌస్ కు పేరంటానివ్వండి. పింకు షర్టు, పింకు ప్యాంటు, పింకు చెడ్డి, పింకు బనీను, పింకు టవల్ బాగా దూడ్చుకో. పింకును బాగా దూడ్చుకోవాలి. ఆ సిపి కరీంనగర్ సిపి పింకును బాగా దూడ్చుకోండి. మంచిగా ఒళ్ళంతా దూడ్చుకోండి, ఇబ్బంది ఏం లేదు. పింకు దువ్వేనా మంచిగా దూసుకో, పింకుతో చూసుకో. చివరికి పింకు చెప్పులు మొత్తం పింకుమయంగా నువ్వు సిగ్గుండాలే. ప్రజల చేత ఎన్నుకోమన్నటువంటి ఒక ఎంపీ ఈరోజు ప్రజల కోసం ఒక దీక్ష చేస్తా అంటే ఆ ఎంపీ గల్లబట్టిస్తావు నువ్వు పోలీసులతోని. నువ్వు కాకి వాడు పీపీవి, పింకీ పోలీసు నువ్వు. వీళ్ళు కాకీలు కాదు, పింకీ పోలీసులు. నీ అందరు నడలేదు. కొంతమంది ఎవరైతే టీఆర్ఎస్ పార్టీకి వత్తాసు పలుకుతున్నారో వాళ్ళు పీపీలు, పింకీ పోలీసులు. కార్పొరేట్ లో ఉద్యోగాన్ని ఊడగొట్టడానికి పింక్ స్లిప్లు ఇస్తారు. అంటే పింక్ స్లిప్లు ఇస్తే ఉద్యోగం ఊస్తైనట్టు. ఈ పింకీ పోలీసులను హెచ్చరిస్తా ఉన్నాం. అన్ని రోజులు ఒక రాజులు ఉండవు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే పింకు చొక్కాలు వేసుకొని పింకు బనీన్లు వేసుకొని తిరుగుతున్నారో వాళ్లకు పింకు స్లిప్పులు తప్పవు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. భారతీయ జనతా పార్టీ త్యాగాలకు వెనుకాడదు, తెగింపులకు వెనుకాడదు, తెగించి కొట్లాడేటట్టు పార్టీ. మీ అరాచకానికి, మీ లాఠీలకు, మీ తూటాలకు భయపడదు. తప్పకుండా పోరాటం చేస్తాం. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే విధంగా తప్పకుండా పోరాటం చేస్తాం. దీపం చీకట్లో ఉన్నప్పుడు ఎక్కువ వెలుగుతుంది. ఈరోజు బండి సంజయ్ గారిని మీరు అరెస్ట్ చేసిళ్ళు. భారతీయ జనతా పార్టీ అంతే ఫోర్స్ తో ఎదుగుతుంది. తప్పకుండా ఈ రాష్ట్రంలో కల్వకుంట్ల యొక్క కుటుంబం అహంకారాన్ని దించుతుంది. పోలీసులు కొంతమంది ఎవరైతే వాళ్ళకు వత్తాసు పలుకుతున్నారో వాళ్ళ అహంకారం కూడా దిగే విధంగా భారతీయ జనతా పార్టీ యొక్క కార్యాచరణ ఉంటుంది. ఈ 14 రోజుల పాటు మా 14 కేంద్ర మంత్రులు ఇక్కడికి వస్తారు. తప్పకుండా మీ యొక్క బండారాన్ని బయట పెడతాం. బట్ట విప్పి నాటి బజార్లో కూర్చోబెడతాం. మిమ్మల్ని ఏం తమాషా చేస్తున్నారు? ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఒక ఎంపీ ప్రజల కోసం కొట్లాడుతుంటే, ప్రజల కోసం పోరాటం చేస్తుంటే ఈరోజు మీరు ఇష్టం వచ్చినట్టుగా వివరిస్తారు. తప్పకుండా దీన్ని ఎక్కడ కంప్లైంట్ చేయాలో అక్కడ కంప్లైంట్ చేస్తారు. మా జాతీయ నాయకత్వం మొత్తం కూడా గమనిస్తున్నది. మంచి అన్ని పింకు దుస్తులు వేసుకోండి. పింకు దుస్తులు వేసుకొని ఫామ్ హౌస్ లకు పేరంటానివ్వండి. ఫామ్ హౌస్ చుట్టూ ప్రదక్షిణలు చేసుకోండి.
ముఖ్యమంత్రి కాళ్ళు మొక్కుతానో లేకపోతే వాళ్ళ కొడుకు కాళ్ళు మొక్కుతానో వాళ్ళకు ఊడిగం చేస్తానో 10 వస్తాయని ఉంటే మీ ఇష్టం. మీకు పింక్ స్లిప్పులు మాత్రం తప్పవు. థ్యాంక్ యూ. నేరుగా ఇప్పుడు ఇక్కడ నుండి కొరియర్కి వెళ్తున్నా. నేను కొరియర్కి వెళ్ళి పింకు బట్టలన్నీ కూడా, ఈ పింకు బట్టలు, పింకు చెడ్డీ, పింకు బనీను, పింకు టవలు, పింకు షర్టు, పింకు చెప్పులు అన్నీ కూడా ఇప్పుడు డైరెక్ట్గా కరీంనగర్ సిపికి పంపిస్తున్నా. నేను 1,00,000 మంది టీచర్లను కూడా కోరుతున్నా, మీకోసం మీ కుటుంబాల కోసం మా అధ్యక్షుడు పోరాటం చేశాడు. కానీ పోలీస్ సిపి ఈరోజు కావాలని టీఆర్ఎస్కి వత్తాసు పలుకుతూ వాళ్ళకు ఊడిగం చేసి ఈరోజు మా అధ్యక్షుడిని అరెస్ట్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేసిండు. కాబట్టి ఈ టీచర్ కుటుంబాలను, రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా కోరుతున్నా, పింకు బట్టలు పంపండి. అప్పుడైనా సిగ్గొస్తుంది, కనీసం నా బట్టలు కాకి కానీ నేను పింక్ వేసుకుంటున్నా అని చెప్పి అట్లైనా సిగ్గొస్తుందేమో అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.